అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మే 24, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం కలకత్తా దుర్గమ్మ, 5 అక్షరాలు రావాలన్నారండి. కాళికాదేవి అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు కృష్ణుడు పాము తలపైన నాట్యం ఆడిన మడుగు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కాలింది సరిపోతుందండి. తర్వాత 2 నిలువు కాముకుడు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కామి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 3 నిలువు గరుత్మంతుడి తల్లి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వినత అన్న నామం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం నెత్తురు నలుపు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నల్ల అని రాస్తే సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పద వినోదం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు క్లూస్ ఆధారంగా తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో నల్ల అంటే నెత్తురు అన్న అర్థం వస్తుందని నేను ఈ వారం క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. అలాగే మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 12 అడ్డం కొత్తకు వ్యతిరేకం, 2 అక్షరాలు రావాలన్నారు. పాత సరిపోతుందండి. మనకు తా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 10 అడ్డం స్వర్గం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దివి సరిపోతుందండి. తర్వాత 11 నిలువు పెళ్ళి అయిన మహిళ, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వివాహిత సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం పుడమి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మహి సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం సారాయి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వారుని అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు సంస్కృత వ్యాకరణకర్త, 3 అక్షరాలు రావాలన్నారు. పాణిని సరిపోతుందండి. మనకు కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 20 అడ్డం 60 సెకండ్లు, 3 అక్షరాలు రావాలన్నారు. నిమిషం సరిపోతుందండి. మనకు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 17 నిలువు తప్పు పాపం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దోషం సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం కను డాష్ అంటే కన్నుల జత, 2 అక్షరాలు రావాలన్నారు. నేను ఫస్ట్ కనుగవ అనుకున్నానండి. కనుగవ అని రాస్తే మిగతా ఆధారాలు పూర్తి అవ్వవండి. కాబట్టి కనుదోయి అని రాస్తే సరిపోతుందండి. ఇక్కడ కనుదోయి అన్నా కూడా కన్నుల జత అనే అర్థము వస్తుంది. తర్వాత 13 నిలువు రాత్రి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రేయి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఒక నక్షత్రం విలక్షణ నటి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రేవతి సరిపోతుందండి. తర్వాత 5 నిలువు వస్త్రం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి వలువ సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం విసనకర్ర, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి వీవన సరిపోతుందండి. తర్వాత 14 నిలువు అంధకారం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిమిరం సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం ఆలు మగల జంట, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిథునం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు సంతోషం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనందం సరిపోతుందండి.
తర్వాత 15 అడ్డం భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆలు సరిపోతుందండి. ఆలు మగలు అంటారు కదా, ఆలు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 7 నిలువు స్వప్నాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కలలు సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం పొట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఊకా సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం సూది పక్కనే ఉండేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దారం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు కార్చిచ్చు దావాగ్ని 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దావానలం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం వ్యాజ్యం కోర్టులో కేసు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దావా సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం అభిని గంజాయి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నల్ల మందు అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 28 నిలువు ఒక పువ్వు బంతి లాంటిదే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చామంతి సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం పన్ను 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దంతం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు నాన్న 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తండ్రి సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం శిరస్సు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తల సరిపోతుందండి. తర్వాత 26 నిలువు ఉప్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవణం అన్న నామం ఇక్కడ అన్న పర్యాపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం పప్పు చారు వంటి వాటిలో నంజుకునేవి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వడియాలు సరిపోతుందండి. తర్వాత 21 నిలువు వీటిని పొడి చేసి పాలల్లో కలిపి తాగితే దగ్గు తగ్గుతుందంటారు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా యా వచ్చింది, మొదటి అక్షరంగా మీ వచ్చింది కాబట్టి మిరియాలు సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం మృత్యువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి మరణం సరిపోతుందండి. తర్వాత 29 నిలువు డాష్ పాదం అంటే ఎడమ కాలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వామ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు అభయం శరణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రక్ష సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం సమయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కాలం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు కళ్ళకు పెట్టుకునేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాటుక సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం కీడు అపకారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చేటు అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం ఋషుల చేతిలో ఉండే జలపాత్ర 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కమండలం సరిపోతుందండి. తర్వాత 39 నిలువు సూర్యప్రకాశం ఆతపం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఎండ సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం ఇక్కట్లు అగచాట్లు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిప్పలు సరిపోతుందండి. తర్వాత 32 నిలువు నిద్రపోయేటప్పుడు కప్పుకునేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దుప్ప మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయండి కాబట్టి దుప్పటి సరిపోతుందండి. తర్వాత 44 నిలువు
అందే గజ్జె 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మంజీరం సరిపోతుందండి. తర్వాత 53 అడ్డం కెరటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ్ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తరంగం సరిపోతుందండి. తర్వాత 45 నిలువు పరికిణి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లంగా సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం ప్రేమ మక్కువ గోము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గారాబం సరిపోతుందండి. తర్వాత 46 నిలువు పువ్వులతో చేసిన కందుకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పూబంతి సరిపోతుందండి. తర్వాత 54 అడ్డం బుద్ధి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మతి సరిపోతుందండి. తర్వాత 51 నిలువు ఈ నామస్మరణం పాపహరణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రామ అన్న పదం మనం 50 అడ్డం 54 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 37 నిలువు తనిఖీ 2 అక్షరాలు రావాలన్నారు. సోదా సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం ఇంచుమించు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దాదాపు సరిపోతుందండి. తర్వాత 42 నిలువు పావనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పునీతం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం ఛాయ ప్రతిబింబం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నీడ సరిపోతుందండి. తర్వాత 41 నిలువు దప్పిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాహం సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం కళ్యాణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3వ అక్షరంగా హమ్ వచ్చింది కాబట్టి వివాహం సరిపోతుందండి. తర్వాత 40 నిలువు భూమి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి భువి అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 48 నిలువు పలుకు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాక్కు సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం పట్టుదల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పంతం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ఒక అక్షరం పదం చూద్దామండి. అడ్డం 25తో స్మరణం భావన 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 25 మనకు తల అని వచ్చిందండి. తలతో భావన వచ్చి తలపు సరిపోతుందండి. కాబట్టి 9 అడ్డం పు అని రాస్తే చాలండి. అంతేనండి. ఈ వారం పద వినోదం పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.